100కి 100 పాళ్ళు ఇవాళ చేసిన పని రేపు చేయడానికి లేకుండా కొత్తది వచ్చేసింది మాకు. చెప్పిన వాటికంటే ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగా ఎంత కాలం తర్వాత ఊళ్ళల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లో ఎంత డెవలప్మెంట్ అనేది కనపడని డెవలప్మెంట్. దాంతోపాటు వాలంటీర్ సిస్టమ్ ఉండేది. ఇవాళ మీరు ఈ పోయినాటికి వీటికి గ్రోసరీస్ అన్నీ ఎవరిచ్చారు? వాలంటీర్ సప్లై చేశారు. ప్రతి దాంట్లో వాలంటీర్ పారదర్శకంగా పనిచేశారు. ఇవాళ ఆ సిస్టమ్ కూడా లేకుండా పోయింది. విలేజెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరూ హ్యాపీగా పిల్లారు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే రోజుల తరబడి నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. చుక్కలు కనిపించి ఇవాళ సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఆ సచివాలయంలో ఎవరన్నా లంచ్ వరకు నా ఊరోళ్ళు అందరూ కలిసి 10 మందిని అడిగితే అడిగి భయపడి తొందరగా చేసేస్తాడు. అటువంటి సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మేము తీసుకొచ్చిన తర్వాత ఫెయిల్ ఎందుకు అయ్యాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఒక నిజాయితీ ఉంది. చేయగలిగిందే చెప్తాము, చేయలేని చెప్పలేమని చెప్పి. కనీసం చేసింది చెప్పుకోవాలిగా. చేసింది చెప్పుకోలేకపోయాం. అసలు ఇంకోటి సార్, ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్పారు, మీరు క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మీరు చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు 17 తీసుకొస్తే అంత డెవలప్మెంట్ అయిందని ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రైవేటైజేషన్ అనేసరికి అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు మేము చెప్పుకోగలిగాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అంబాసిడర్ లాగా మారి చెప్పుకోగలిగాం. ఆ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదన్నాడు. అసలు ఏమీ లేవన్నాడు. ఏమంటే ఈ సంవత్సరం 7 కాలేజీ 60 పీజీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 12 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఒకే సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 పూర్తి చేసి దాంట్లో అడ్మిషన్స్ అయిపోయి ఈ లాస్ట్ డిస్పైట్ కరోనా అయిపోయింది. ఏది 3 సంవత్సరాలే కదండి గవర్నమెంట్ ఉంది. అదే 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తలకు మించిన భారాన్ని ప్రజల కోసం ఎత్తుకున్నాడు. ప్రజల సమస్యను చాలా అర్థం చేసుకున్నాడు. ప్రజల సమస్యని. ఇప్పుడు మా కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి పెద్ద హాస్పిటల్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్. గుంటూరు జనరల్. కృష్ణాకి కూడా అదే. అది కృష్ణాకి అన్నిటికీ 3 జిల్లాలకి కేజీహెచ్. ఎక్కడి నుంచైనా ఏదైనా పెద్ద జబ్బు వస్తే అక్కడికి వెళ్ళేవాడు. ఇవాళ అటువంటిది ప్రతి జిల్లాకి ఒకటి పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతుంటే దాన్ని కాదని డేటా సెంటర్కి 2200 కోట్లు అని, ఇంకో దానికి దీనికి డబ్బులు లేవని, పీపీపీ ఏంటండి.